నమస్కారం. ఈ రోజున జాలాది బాబాయ్ గారి గురించి 2 మాటలు. ఆయన అసలు మేమిద్దరం తెలుగు విశ్వవిద్యాలయంలో కలిసి పాలక మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కృష్ణార్జునులు అనుకునేవాళ్ళం మేము నవ్వుతా. అలా ఆయన పాటల రచయిత, నేను మాటల రచయితని. మాకంటే కొంచెం ముందు వచ్చాడు బాబాయ్. 76లో ఆయన వచ్చాడు, అంటే 2 ఏళ్ళు ముందు. 78లో పరుచూరి బ్రదర్స్, అంటే ముందు అన్నయ్య వచ్చాడు, తర్వాత నేను వచ్చాను, మీకు తెలుసు, 1 సంవత్సరం వెనకాల. అలా అయితే యాక్చువల్గా అమ్మాయి విజయ నన్ను బాబాయ్ అనే పిలుస్తుంది. బాబాయ్ మీరు ఎప్పుడు వస్తున్నారు బెజవాడ? 9వ తారీఖున ఇట్లా నాన్నగారిది ఇది ఉందంటే, అమ్మ నేను ఇలా ఆగస్టు 4వ తారీఖున విదేశాలకు వెళుతున్నాను అని చెప్పగానే ఎంత బాధపడిపోయిందో. నేనన్నా కొంచెం ముందే ఉన్న తెలిసి ఉంటే 1 వారం వెనకాల కొనుక్కుని ఉండేవాళ్ళం అమ్మ. అది బాబాయ్ది ఇక్కడ ఈసారి నిన్ను సన్మానిద్దాం అనుకున్నాం బాబాయ్ అని ఆవిడ తనంటే, అసలు నిజంగా అయ్యో ఇంత గొప్ప అకేషన్ని నేను విజయవాడలో మిస్ అయిపోతున్నానా అంటే, 4 మాటలు నాన్న గురించి చెబుతురుగాలండి, నేను వచ్చి తీసుకుంటాను వీడియో అంటే, లేదమ్మా నేను చేస్తానన్నాను, ఇవాళ వీడియో చేస్తున్నానండి. పల్లెసీమతో ప్రారంభమైంది బాబాయ్ సినిమా జీవితం. ప్రాణం ఖరీదు మీరు గుర్తొచ్చి ఉంటుంది ఎటువంటి సినిమాలో. దాంట్లో ఏతమేసి తోడిన ఏరు ఎండదా పాట ఈ ప్రపంచం ఉన్నంతకాలం కూడా ఎవరు మర్చిపోలేనటువంటి పాట అండి. తూర్పు వెళ్ళే రైలు, సంధ్యపొద్దు, ఆ పాట మీకు తెలుసు. ధర్మచక్రంలో గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి, నాకు ట్యూన్ వచ్చేస్తాను చూడండి. అంటే బాబాయ్తో కూర్చునేవాళ్ళం కదండి మనం. ఆ సామాన్యంగా తను పాడి వినిపించేస్తూ ఉండేవాడండి. అలా పాడుతున్నప్పుడు ఇదే ట్యూన్ కింద తీసేసుకోవచ్చు కదా అనేటువంటిది. అలాగే రేపటి పౌరుల్లో మాతృదేవోభవ, తల్లులారా తండ్రులారా, హ్యాట్సాఫ్ అండి ఆయన రాసిన పాటకి. చైతన్యరథం రాశారు, అల్లుడు గారు రాశారు, బ్రహ్మ మా సినిమా అనేది, చిట్టెమ్మ మొగుడు మా సినిమా అనేది, బొబ్బిలి ఓ తండ్రి కొడుకు, అన్నిటినీ మించి బాబాయ్ని నేను మర్చిపోలేనిది మేజర్ చంద్రకాంత్. యాక్చువల్గా అది ఆఖరి సినిమా అండి అన్నగారికి, మీకు తెలుసు. తర్వాత ఏదో సినిమా రిలీజ్ అయింది, కానీ టు బీ ఫ్రాంక్ అది ఆఖరి సినిమా. దాంట్లో రామారావు గారికి, శారద గారికి 2 పాటలు, అంటే మోహన్ బాబు గారు అంతటి వాడు హీరోగా ఉండగా కూడా అన్నగారికి శారద గారి మీద 2 పాటలు పెట్టడం అనేది, సుఖీ భవ సుమంగళి అనేది ఒకటండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ఎవరు మర్చిపోతారండి ఈ 2 పాటలు? ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా ఈ పాటల్ని మర్చిపోలేరు. ఈ పాటలు రాసినటువంటి మా బాబాయ్ జాలాది గారిని మర్చిపోలేరు. అమ్మ విజయ, నేను నీకు వీడియో పంపిస్తాను. ఇది నాన్న కార్యక్రమానికి ఆగస్టు 9న వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు చూపిస్తే బాబాయ్ని నేను అక్కడ ఉండి తలుచుకుంటున్నట్టుగా, మీ ఎదురుగా ఉండి తలుచుకుంటున్నట్టుగా ఉంటుంది. ఓకే అమ్మ, అందరికీ ప్రేక్షక మహాశయులు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.